కూడా ఇంకా ఆ కుటుంబాల్ని అధోగతి పాలుగానే ఉన్నట్టుగా రామ్ గోపాల్ గారు చెప్తా ఉన్నారు. సో ఏంటి దీని మీద ఏం మాట్లాడతారు మీరు? నమస్తే అండి. మీకు, ప్యానెల్‌లో ఉన్న పెద్దలకు, యోయో టీవీ ప్రేక్షకులు నమస్కారం. యెస్. మార్చి 19, 2025 25. 2025, 26 ఫైనాన్స్ హ్మ్. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిర్రు గౌరవ డిప్యూటీ సీఎం స్పీకర్, బట్టి డిప్యూటీ విక్రమార్క. సీఎం గారు. హ్మ్. డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టారు. చాలా సంతోషం. హ్మ్. దాంట్లో ఫస్ట్ పేజీలనే ఆయన ఒక మాట అన్నారు. ఏమనన్నారంటే, హ్మ్. సంక్షేమ అభివృద్ధి సమపాలలో రంగరించి జోడు గుర్రాల తరహాలో హ్మ్. సరికొత్త వాళ్ళ రథం అయితే ఉందో పరుగులు పెట్టిస్తున్నారంట. హ్మ్. ఆ రథము ఢిల్లీకి పోతుందా, మరి ఆ రథము మహారాష్ట్ర పోయిందా, మరి ఆ రథం ఏడికి పోయింది అనేది ప్రజలంతా తేటతెల్లమైంది. రామ్ గోపాల్ గారు చాలా చక్కగా 2, 3 విషయాలు మాట్లాడు. హ్మ్. నిజంగా ఎప్పుడు ఆయన చాలా గొప్పగా కాంగ్రెస్ వాది అయినా కూడా బడ్జెట్ ని విశ్లేషించడంలో, ఆ! బడ్జెట్ ని నిజంగా ఏ రకంగా చేరువైతది, బడ్జెట్ అనేది ఎట్లొస్తది, బడ్జెట్ ఎట్లా పోతది, హ్మ్. ప్రస్తుత పరిస్థితులు ఏంటి, గత బడ్జెట్ ని ఎప్పుడు కూడా ఏం చేయాలంటే అండి, హ్మ్. ప్రస్తుత అవసరాలు ఏంటి, గత బడ్జెట్ తీరుతన్నులు ఏంటి, గత బడ్జెట్ లో ఎంత ఏ ఏ ఏ ఏ రంగాలకు ఎంతెంత బడ్జెట్ అలొకేషన్ అయింది, ఖర్చు ఎంత అయింది, హ్మ్. ప్రస్తుతం ఎంత బడ్జెట్ ఉంది, దానికి ఏ ఏ రకంగా వస్తది. హ్మ్. అంటే వీళ్ళు వీళ్ళు ఇంకొక మాట కూడా చెప్పిరండి. చాలా రెండో పేజీలో ఒక పెద్ద పదం చెప్పిర్రు. హ్మ్. నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలంట. హ్మ్. నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి. లేదంటే అబద్ధం నిజంగా రాష్ట్రాన్ని మారి, అంటే అబద్ధం కూడా అంట నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుందంట. అవును. దేవుడా, ఇది కాంగ్రెస్ పార్టీకి గాని, హ్మ్. వాళ్ళు చెప్పే నాయకులకు గాని కొద్దిగా ఉండాలి. ఇక హ్మ్. నేను ఆ మాట చెప్పదలుచుకోలే, ఇంకేముండాలనేది. అంటే ఇందులో ఏది నిజం అనుకుంటున్నారు? ఏది అబద్ధం అనుకుంటున్నారు మీరు మరి? యెస్, ఐ యామ్ కమింగ్ టు ద స్ట్రెయిట్ పాయింట్. నేను యెస్. రవి గారు, హ్మ్. నేనేమంటున్నానంటే, హ్మ్. ఎప్పుడు కూడా అంకెల తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేస్తున్నప్పుడు, హ్మ్. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్నప్పుడు, హ్మ్. రామ్ గోపాల్ గారు ఒకవేళ నోట్ చేసుకుంటే సంతోషం. నేను అడిగిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే ఆమె డాక్టరేట్, ఐ కెన్ రీరైట్ ఇట్. ఓకే. నేనేమంటున్నా అంటే, జిఎస్డిపి పర్సెంటేజ్ లో ఇప్పుడు పెరిగిందా తగ్గిందా? హ్మ్. తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి హ్మ్. ఈ బడ్జెట్ లెక్కల ప్రకారం గౌరవ డిప్యూటీ సీఎం గారు ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దాని ప్రకారము తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి తగ్గిందా పెరిగిందా? హ్మ్. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయము పర్సెంటేజ్ లో మేమున్నప్పుడు 12.6% పెరిగితే హ్మ్. ఈ రోజు 9.1% పెరిగిందండి తెలంగాణ తలసరి ఆదాయం. అవును. జిఎస్డిపి కూడా 12.5% పెరిగితే మా జిఎస్డిపి హ్మ్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వాళ్ళు పెట్టింది ఏంటంటే 8.91, అంటే 9% అనుకుందాం సార్ రమారమి. హ్మ్. వీళ్ళు పెట్టిన ఇంకా చెప్తాం 3,04,965 కోట్ల రూపాయలు హ్మ్. మొత్తం వ్యయం కింద. రెవెన్యూ వ్యయం 2,26,902 కోట్లు. హ్మ్. అదే విధంగా మూలధన వ్యయం 36,000 కోట్ల రూపాయలు, మ 36,504. 30,400 అంతే. హ్మ్. 36 అండి, 36,000 అవును. 36,504. అవును. అవును. 36,000. నేనేమంటున్నానంటే, హ్మ్. గత బడ్జెట్ లో మీరు ప్రవేశపెట్టినటువంటి మూలధన వ్యయము, రెవెన్యూ వ్యయం ఎంత హ్మ్. రెవెన్యూ వచ్చింది? హ్మ్. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎంత రెవెన్యూ తీసుకోబోతున్నారు? తాగుబోతులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతులుగా తయారు చేసి 49,860 కోట్ల రూపాయలని రెవెన్యూ సంపాదించాలని ఎక్సైజ్ వాళ్ళకి మ్యాండేట్ జారీ చేశారు వీళ్ళు ఈ బడ్జెట్ ద్వారా. హ్మ్. అదే రకంగా అంటే మేమున్నప్పుడు 10-15 వేల కోట్ల రూపాయలు రెవెన్యూను మేము పెడితే, తెలంగాణ రాష్ట్రాన్ని తాగుపోతుల రాష్ట్రం తెలంగాణలో ప్రతి ఒక్కరిని దాగిపించారని అన్నారు. హ్మ్. మరి వీళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలు, మహిళలు ఎవరెవరిని దాగిపిస్తారు, మరి ఏం చేపిస్తారు? ఇద్దరు ఎక్సైజ్ అధికారులకు నోటీసులు పంపించారు, నువ్వు ఏరియాలో సరిగా తాగుతలేరు, మందు తాగుతలేరు, నువ్వు దీనికి సమాధానం చెప్పామని చెప్పేసి. ఎంత హ్మ్. దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే, ఈ హ్మ్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. హ్మ్. నేనేమంటున్నా, మహాత్మా గాంధీ గారు ఒక మాట అంటారండి, గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం. వీళ్ళది గ్రామ స్వరాజ్యము, తాగుబోతుల స్వరాజ్యము, గ్రామ హ్మ్. స్వరాజ్యము, ఢిల్లీ స్వరాజ్యానికి మూటలు కట్టే పనిలో ఉన్నారు. హ్మ్. గత బడ్జెట్ లో 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అని చెప్పారు. గత బడ్జెట్ లో 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. ఇప్పుడు 36 పేజీలో చూస్తే హ్మ్. ఈ ఈ సంవత్సరంలోనంట 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తారంట. హ్మ్. 6 ప్రాజెక్టులు ఏవి పూర్తి చేసినా చెప్పండి అని చెప్పేసి ఒక ప్రశ్న గిట్ట అడిగితే, ఒక్క మంత్రి కూడా, ముఖ్యమంత్రి నుంచి కింది వరకు కూడా ఒక్క మంత్రి కూడా లేచి చెప్పే సమాధాన పరిస్థితి రేపు ఉండదు. రేపు హ్మ్. నిలదీస్తాం. హ్మ్. చదువుకున్న వాళ్ళం కదా. హ్మ్. ఇంకోటి మిమ్మ 12 ప్రాజెక్టులు
మరి మిమ్మల్ని నిలదీయమనే కదా సభకు రమ్మంటే మీరు రాకుండా తిరుగుతున్నారు. మీరు తప్పించుకునే పరిస్థితి. చేస్తాం సభ. మేము వచ్చే ముందే లాగులు దడిచినాయి వీళ్ళు. అప్పుడే కేసీఆర్ గారు లోపల ఎంటరే కాలేదు. అప్పుడే వీళ్ళు ఆ హగ్గీసు మోమి పోగోలు ప్యాంటీస్ గింటీస్ వేసుకొని వచ్చేసారు వీళ్ళు. ఎందుకు కేసీఆర్ వస్తుండని మా హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని తట్టుకోమని చెప్పండి. ఆ తర్వాత కేసీఆర్ గారి గురించి మాట్లాడదు. నేనేమంటున్నానంటే కమింగ్ టు ద పాయింట్ అండి. మనము బడ్జెట్ లో సబ్జెక్ట్ మాట్లాడితే ఏమైతుందంటే మళ్ళీ నేనేదో ఇదైతుంది. ఎందుకంటే పిహెచ్డి చేసి పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్ లో మేము పిహెచ్డీలు చేసి కూడా ఇప్పుడు నిజంగా అడగకపోతే దీనికి ఒక ఇది ఉండదు. నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో గతంలో 1924-25 బడ్జెట్ వార్షిక బడ్జెట్ లో మీరు ఎన్ని ఆసుపత్రులు పూర్తి చేస్తామని చెప్పారు, ఇప్పుడు ఎన్ని చేసిర్రు? 2024-25 వార్షిక బడ్జెట్ లో మీరు రైతుకు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత, ఖర్చు చేసిన బడ్జెట్ ఎంత, రైతు రుణమాఫీ పూర్తి అయ్యిందా కాలేదా? రైతు రుణమాఫీకి మీరు ఏం చేయగలదు అనుకుంటారు? వ్యవసాయానికి 24,000 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టారు. 24,439 కోట్లు. ఈ దీంట్లో రైతు బంధు, రైతు రుణమాఫీ, స్ప్రింక్లర్లు, సన్నానికి సంబంధించినది, లేకపోతే మీరు ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో, ఎలక్షన్ మేనిఫెస్టోలో ధాన్యానికి మీరు ఇస్తామన్నటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో అవి ఇస్తున్నారా లేదా? అసలు మీరు గతంలో 2024-25లోనే మేమేమన్నారు, ఆడబిడ్డలకు, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు మేము 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది ఎందుకు ఇవ్వలేదు? అదే విధంగా పెన్షన్ దారులకు వచ్చిన 100 రోజుల్లోనే, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఖచ్చితంగా 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి 4,000 రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్ ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తున్నాం. 4,000 రూపాయల బడ్జెట్ అలొకేషన్ ఏడుంది? ఇప్పటి వరకు మీరేమో బయట మాట్లాడిన, ప్రజాక్షేత్రంలో మాట్లాడినప్పుడు రైతు రుణమాఫీ 40,000 కోట్లు అని అన్నారు. మీరు అదే విధంగా ప్రజాక్షేత్రం నుంచి మీ క్యాబినెట్ విషయానికి వస్తే 31,639 కోట్లు అవుతుందని అన్నారు. ఈ రోజు మీరు బడ్జెట్ లో ఏం చేసి 29వ పేజీలో చూడండి, బడ్జెట్ 20,000 కోట్లతో రుణమాఫీ కంప్లీట్ చేసినామని చెప్పేసి చెప్తారు. అంటే రేపు భవిష్యత్తులో మీరు రుణమాఫీ ఇస్తున్నారా, ఇస్తలేరా? రుణమాఫీ కంప్లీట్ అయిందని చెప్పడం చేస్తున్నారా? అంటే మీరు గతంలో మాట్లాడినటువంటి 40,000 కోట్లు కానీ, 31,000 కోట్లు కానీ, లేకపోతే 20,000 కోట్లు కానీ, ప్రజలకు నిజంగా అందినటువంటి 17,000 కోట్ల రూపాయలకు కానీ, ఏది నిజము, ఏది అబద్ధము? కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలా? కాంగ్రెస్ పార్టీ పునాదులు అంటేనే అబద్ధాలా? మీరు బడ్జెట్ లో చెప్తున్నారు. నేను చెప్పేది కాదు, ఇది బడ్జెట్ బుక్ అండి. ఇది మొత్తం కూడా బడ్జెట్ బుక్. ఈ బడ్జెట్ లోనే వీళ్ళు చెప్పినటువంటిది ఏమున్నాయంటే, వీళ్ళ అంచనాలు కానీ, వీళ్ళ ఖర్చులు కానీ, వీళ్ళ ఆసుపత్రులకు కానీ షెడ్యూలు తెగల సంక్షేమం అంటున్నారు. బా, ఎంత దౌర్భాగ్యం అంటే 17,000 కోట్ల రూపాయలు, 17,169 కోట్ల రూపాయలు గిరిజన బిడ్డలకు షెడ్యూల్ ట్రైబ్స్ ఖర్చు పెట్టినామంటున్నారు. ఈ రోజుకు కూడా ఎస్టీ బిడ్డల ఒక్కరికి కూడా, ఒక్క విద్యార్థి కూడా, ఏదైతే విదేశీ విద్యాభ్యాసం చేస్తున్నటువంటి విద్యార్థికి 25 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు ఒక్కరికి ఇవ్వలే. నూతన గురుకుల పాఠశాల, గిరిజన గురుకుల పాఠశాల ఒక్కటి ఏర్పాటు చేయలే. ఏ తాండాలో కూడా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే. ఏ తండాలో ఒక్క నూతన రోడ్డు కూడా నిర్మించలే. దానిపైన రోడ్డు పైన ఒక బైక్ పోయింది లేదు, కారు పోయింది లేదు, ఏది లేదు. అది అంతా ట్రాష్. చెప్పడానికి అంకెల గారడి తప్ప ఈ పుస్తకంలో, ఇది చెప్పుకోవడానికి అంకెల గారడి తప్ప ఏ ఊరిలో, ఏ తండాలో, ఏ చెంచుగూడెంలో, ఏ చెంచుపోటలో, ఏ గోండుగూడెంలో కూడా ఒక్క రూపాయి పని కాలేదు. ఇందాక డిప్యూటీ కలెక్టర్ గారు కరెక్ట్ గా అన్నారు. తాండాలో యొక్క వాళ్ళ జీవనము ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడే ఉంది. ఎక్కడ పోతున్నాయి ఈ పైసలు? నేను గతంలోనే అడిగిన, కిరణ్ కుమార్ రెడ్డి గారు సర్కార్ ఉన్నప్పుడు మీరు మా గిరిజనులకు కేటాయించినప్పుడు ఉన్నటువంటి డబ్బులు ట్యాంక్ బండి పైన రంగులు వేసుకోవడానికి మార్పిచ్చిరు అని చెప్పినాం. దాంతో గొడవ చేస్తే కేసీఆర్ గారు ఏం చేసిరంటే, ఎస్సీ ఎస్టీలకు ఎవరైతే బడ్జెట్ అలొకేషన్ అంటారో ఖర్చు కాకపోతే క్యారీ ఫార్వర్డ్ విధానం తీసుకొచ్చి నెక్స్ట్ ఇయర్ లో దానికి యాడ్ చేసి ఖర్చు పెట్టాలని నిబంధన తీసుకొచ్చిరు అసెంబ్లీలో. కానీ ఈ రోజు గిరిజనుల పరిస్థితి అగమ్య గోచరంగా ఏమైంది? గిరిజన బంధు ఎందుకు, దళిత బంధు మేము 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షల రూపాయలు ఇస్తామని మీరు మాట్లాడిండ్రు. ఎందుకు ఏమైంది? 12 లక్షల మంది ఒక్కరికన్నా ఈ రోజుకు సంవత్సరంన్నర అయింది. కానీ ఈ బడ్జెట్ లో ఎస్సీ సంక్షేమానికి దాదాపుగా 40,232 కోట్లు పెట్టారు కదండి. రవి గారు మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, మీరు కూడా వాళ్ళ మాయలో పడి మాయలో కాదు. సరే ఓకే, మొత్తానికి మీరు ఎలిగేషన్ చేస్తున్నారు. మీరు చేసినప్పుడు కూడా ఏదైతే దళిత బంధు అనేది పూర్తి స్థాయిలో మీరు కూడా అందించలేకపోయారు కదా సార్. మీకు కూడా దాని మీద మీకు కూడా అపవాదం మూట కట్టుకున్నారు కదా.
మేము దళిత బంధును హుజురాబాద్ నియోజకవర్గంలో 100% చేసి ఇతర రాష్ట్రాల్లో కల్వకుర్తిలో చారకొండ మండలము మదిరాలోని బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీలోని మదిరాలోని మన ఖమ్మంలో అదే విధంగా నియోజకవర్గాల్లో చేసి మేము దానికి రూపకల్పన చేసి ముందుకు తీసుకొచ్చి ముందుకు నడిపించినాం. వీళ్ళు ఏం చేసిరు? సంవత్సరంన్నర అయిపోయింది. వీళ్ళు 100 రోజుల పరిపాలన ఉన్నారు. సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఉన్నారు. 100 రోజుల్లోనే ఎస్సీ ఎస్టీలకు అభివృద్ధి సంక్షేమం వైపు రాకెట్ లాగా ఆధునిక యుగంలో తీసుకోపోతామన్నారు. ఎక్కడ ఏ రాకెట్ లో తీసుకోపోయారు? ఆధునిక యుగంలో ఎక్కడికి తీసుకోపోయారు వీళ్ళు? ఏం చేసిర్రు వీళ్ళు? నేనేమంటున్నా అంటే గతంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కు ఈరోజు మిగులు బడ్జెట్ గా చూపిస్తున్నాం. ఆ బడ్జెట్ ఖర్చు కాలేదు. గిరిజనులకు ఎస్సీ షెడ్యూల్ ట్రైబ్ పెట్టినటువంటి గత బడ్జెట్ లో నువ్వు 22.3% ఖర్చు చేసినావు. అది దేనికి ఖర్చు చేసిర్రు? ఆ సబ్బు బిళ్ళలకు గోలి మందులకు కూడా ఏం గోలి మందులు ఇచ్చిర్రు? ఎర్ర గోలి మంది, తెల్ల గోలి మంది అంట. గోలి అదే ఏంటంటే టాబ్లెట్స్. ఇవి తప్ప వేరే ఏం గతి లేదాడ. కాంగ్రెస్ పార్టీ పాలనలో అవగాహన లేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి జీరో అవగాహన. ఎంతసేపు ఉదయం లేస్తే తిట్టడం తప్పిస్తే గిరిజనులకు ఎక్కడ ఏం చేసి చెప్పమంటున్నాం మేము. ఎస్, గిరిజనుల సంక్షేమం గురించి ఇగో మేము ఈ ఊర్లో ఈ రెసిడెన్షియల్ పాఠశాల పెట్టాం, ఇగో ఈ ఊర్లో ఇన్ని రోడ్లు వేసినాము, ఇగో ఈ ఊర్లో ఇన్ని ఇల్లు కట్టినాము, ఇగో ఇంతమందికి విద్యార్థులకు మేము ఇతర దేశాలకు పంపించినాము, ఇగో ఇంతమందికి హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాము. చెప్పమని చెప్పండి. ఆరోగ్యానికి ఇగో ఇంత మేము గిరిజనుల ఆరోగ్యానికి ఇంత కట్టుబడి ఖర్చు పెట్టినాము, గిరిజనులలో ఇంతమందికి లోన్లు ఇచ్చినాం. ఈ రోజు కూడా ఫినాన్షియల్ గా వాళ్ళు లాక్ లో పెట్టుకున్నారు. ఈ రోజు కూడా ఏ బిల్లులు బయటకు పోయలేని పరిస్థితి. ఈ రోజుకి కూడా గిరిజనులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఏమైనాయండి? మా యాదవ సోదరులకు గొర్రెలు ఇస్తామన్నారు. ఒక్క నిమిషం అండి రవి గారు, ఒక్క నిమిషం. లేదు, మీరు తీసుకుంటారు. రవి గారి దగ్గర వివరణ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. బీసీల గురించి చెప్తా. మా మిత్రుడు, మా ఉద్యమకారుడు మా రవి మాట్లాడతాడు. మరి నేను అడుగుతా, ఆయన అడుగుతాను. ఇంకా శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. శ్రీనివాస్ గారిని కూడా అడగాలి కాబట్టి నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్. మన అధికార పార్టీలో ఉన్నారు రవి గారు. నిజంగా మరి బీసీ